హాయ్ 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 ఎట్లున్నారు మస్తున్నారులే మంచిగానే ఉంటారనుకుంటున్నా. సో ఈరోజు ఏంటనుకుంటున్నారా? అదేనండి కౌజు పిట్ట ఫ్రై. సో దీన్ని ఇంట్లోనే మనం ఈజీగా టేస్టీగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్గా ఇలా కౌజు పిట్టని బాగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో దీన్ని ఇప్పుడు రెండు సగాలుగా కట్ చేసేసుకోవాలి. సో చూపిస్తున్నాను చూడండి, ఎలా కట్ చేసుకున్నానో అలా కట్ చేసేసుకోవాలి. సో అలా కట్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక 2, 3 టేబుల్ స్పూన్ వరకు మైదా వేసుకోండి. సో అలాగే మళ్ళీ 2, 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్‌ఫ్లోర్. సో కార్న్‌ఫ్లోర్ కూడా వేసేసుకున్నాం కదా! సో కార్న్‌ఫ్లోర్ వేసుకున్న తర్వాత అందులోకి మనకి స్పైసీగా ఉండడానికి వెంటనే కారం అయితే వేసేయాలి కదా! సో మనకు కావాల్సినంత స్పైసీకి కారం, అలాగే కొద్దిగా గరం మసాలా, అలాగే 2, 3 టేబుల్ స్పూన్లు శనగపిండి. సో శనగపిండి కూడా వేసుకొని, గరం మసాలా వేసుకొని, మనకి కొంచెం రెడ్ కలర్‌లా కనిపించాలంటే ఏదో ఒక కలర్ వేసుకోవాలి. సో నేను రెడ్ కలర్ తీసుకున్నాను. మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చు. మీకు కలర్ కూడా అవసరం లేదంటే దాన్ని స్కిప్ చేసేయచ్చు. సో నేను కలర్ అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే మనకి టేస్ట్‌కి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. కొద్దిగా పసుపు. సో పసుపు కూడా వేసేసుకొని, అలాగే లాస్ట్ ఫైనల్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి కదా! సో నేను ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఆ ముక్కలకి బాగా పట్టించి ఒక పావుగంట లేదా 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని కళాయి పెట్టేసుకొని అందులో మనకి డీప్ ఫ్రై సరిపడా ఒక 5, 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. మరీ డీప్ ఫ్రై చేసే అక్కర్లేదు కదా! ఇలా ట్రై చేయండి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. డీప్ ఫ్రై అయితే చాలా ఈజీగా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఆ ఆయిల్ కాలిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ పీసెస్‌ని ఇందులో 1, 2, 3 అలా ఒక ఆ ఆయిల్‌కి సరిపడగా 2, 3 పీసెస్‌లు వేసేసుకొని బాగా అటు ఇటు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది వేగేలోపు నా ఛానల్‌ని అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు రావాలంటే మాత్రం వెంటనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసేయండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో మాత్రం కామెంట్ చేయండి. చూసారా? అటు ఇటు బాగా వేయించుకున్నాం చూడండి. పైకే మనకు తెలిసిపోతుంది చాలా క్రిస్పీగా ఉన్నట్టు. సో టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నేను నైట్ టైమ్ చేయడం వల్ల మీకు కొంచెం సరిగా అనిపించకపోవచ్చు. కానీ నేను చెప్పిందైతే మీకు అర్థమవుతుంది కదా! సో మీరు కూడా ట్రై చేసి చూడండి. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత యమ్మీగా ఉన్నాయో. దీనిపైన ఆనియన్స్, నిమ్మకాయ పెట్టుకొని తింటే వారెవ్వా అనాల్సిందేనండి. థ్యాంక్ యూ.